తెలుగులో కౌబాయ్ చిత్రం అనగానే సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు గుర్తుకు వస్తుంది. ఈ సినిమాతో హీరో కృష్ణ ఆ తరహా చిత్రాలకు నాంది పలికారు. ఆ తర్వాత కొన్ని కౌబాయ్ చిత్రాలు వచ్చాయి, కానీ అవి అంతగా ఆడలేదు. మళ్ళీ కౌబాయ్ చిత్రాలకు క్రేజ్ తెచ్చిన సినిమా కొదమసింహం. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలైన సరిగ్గా 3 నెలలకు, అంటే 1990 ఆగస్టు 9న కొదమసింహం రిలీజ్ అయింది. అప్పుడు వస్తున్న చిత్రాలకు ఇది భిన్నంగా ఉండడంతో ప్రేక్షకులు ఆదరించి హక్కును చేర్చుకున్నారు. చిరంజీవితో ఓ వైవిధ్యమైన సినిమా తీయాలనే ఆకాంక్ష కొదమసింహం చిత్రంతో నెరవేరింది. ఈ సినిమాకు అప్పట్లోనే 4 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అన్ని లొకేషన్స్, అన్ని సెట్స్తో షూటింగ్ చేయాలంటే ఇప్పుడు 100 కోట్లు చాలవేమో. ఇలాంటి సినిమాలను మళ్ళీ మళ్ళీ తీయలేము. మాకు చిరంజీవితో పాటు మంచి టీము దొరికింది కనుక సునాయాసంగా ఆ సినిమా తీయగలిగాం. ఇందులో సుడిగాలి పాత్రను మోహన్ బాబు తప్ప మరెవరు చేయలేరు అని చెప్పారు కొదమసింహం చిత్ర నిర్మాత కైకాల నాగేశ్వరరావు. అసలు కొదమసింహం షూటింగ్ ఎలా మొదలైంది, వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించినప్పటికీ కౌబాయ్గా మాత్రం నటించలేదు. పులి చిత్రంలోని ప్రారంభ సన్నివేశంలో ఆయన కౌబాయ్గా కనిపించారు అంతే. అందుకే కొదమసింహం చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు అభిమానులు. కౌబాయ్ సినిమా అంటే బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే నిర్మాత నాగేశ్వరరావు వెనుకంజ వేయలేదు. కౌబాయ్ చిత్రం అనగానే చిరంజీవి కూడా ఆసక్తి చూపించారు. మీ ఆలోచన బాగుంది, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో ఆలోచించుకోండి అన్నారు నిర్మాతతో. ఎంత ఖర్చైనా పర్వాలేదు బాస్, మీతో ఇలాంటి సినిమానే తీయాలి. ఇంతకుముందు మీతో నేను చిరంజీవి అనే ఫ్లాప్ సినిమా తీసిన అపకీర్తి పోవాలి అన్నారు నిర్మాత కైకాల నాగేశ్వరరావు. చిరంజీవికి ఏమంటారు? చిరునవ్వుతో నిర్మాత నాగేశ్వరరావు భుజం తట్టారు. ప్రొసీడ్ అన్నట్లుగా. హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆ సినిమాకు దర్శకుడు ఎవరైతే బాగుంటారా అని ఆలోచించారు నాగేశ్వరరావు. ఒకప్పటి తన క్లాస్మేట్ దర్శకుడు మురళీమోహన్ రావు దానికి సమర్థుడని భావించి ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. సంఘర్షణ చిత్రం విడుదలైన చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి మురళీమోహన్ రావు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత కథ కోసం కసరత్తు ప్రారంభించారు. హాలీవుడ్లో అప్పటి వరకు వచ్చిన కౌబాయ్ చిత్రాల వీడియో క్యాసెట్లు సంపాదించారు నాగేశ్వరరావు. రోజుకి 3 సినిమాల చొప్పున చూసి వాటిల్లో ది బెస్ట్ అనుకున్న 10 సినిమాలు ఎంపిక చేశారు. ఆ క్యాసెట్లు మురళీమోహన్ రావుకి పంపించి కథ తయారు చేయించమన్నారు నాగేశ్వరరావు. కొదమసింహం చిత్ర కథ తయారు చేసింది ఎవరో తెలుసా? దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఇటీవలే మరణించిన కీరవాణి తండ్రి శివశక్తి దత్త. వీరితో పాటు సత్యానంద్, పరుచూరి సోదరులు, తమిళ రచయిత మారా కలిసి కూర్చొని కథ తయారు చేశారు. కౌబాయ్ ఫార్ములాను అనుసరిస్తూ కొంత దేశీయ వ్యవహారాన్ని జోడించి సంస్థానాలు, పరగణాలు, ఆటవికులు, నిధుల వేట వంటి అంశాలతో కథ తయారైంది. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. కొదమసింహం తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం కాదు. అయితే ఆ తరహా చిత్రాల్లో ఇదే మొదటిది కావాలని అనుకోకుండా ఆ జానర్లో దీనికి మించిన సినిమా లేదని అనిపించుకోవడం కోసం నిర్మాత నాగేశ్వరరావు బాగా ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమాలో తారు రోడ్లు, రైల్వే ట్రాక్స్, ఎలక్ట్రిక్ పోల్స్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే వేసుకునే దుస్తుల నుంచి కాలి బూట్ల వరకు అంతా ప్రత్యేకంగా ఉండాలి.
అందుకే సినిమాలో పెద్ద చిన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి బట్టలు, బూట్లు, హ్యాట్లు తయారు చేయించారు. ఇల్లు కావాలంటే ప్రత్యేకంగా సెట్ వేయించాల్సిందే. కొదమసింహం చిత్రం కోసం చిరంజీవి 72 రోజులు పనిచేశారు. పాటల్లో తప్ప సినిమా అంతా ఆయన చిరుగడ్డంతోనే కనిపిస్తారు. ఈ సినిమాతో పాటు జగదేక వీరుడు, అతిలోక సుందరి, రాజా విక్రమార్క, ప్రతిబంధ్ చిత్రాల్లో నటించారు చిరంజీవి. కొదమసింహం షూటింగ్ ఉందంటే 2-3 రోజుల ముందే శ్రద్ధగా గడ్డం పెంచుకుని షూటింగుకు హాజరయ్యేవారు. అంతే తప్ప పెట్టుడు గడ్డంతో ఆయన నటించలేదు. ఈ చిత్రంలో రాధా, వాణి విశ్వనాథ్, సోనం హీరోయిన్లుగా నటించారు. మెకన్నాస్ గోల్డ్ చిత్రంలో ఒమర్ షరీఫ్ చేసిన కామెడీ విలన్ తరహాలో ఇందులో సుడిగాలి పాత్ర సృష్టించారు. తన అభినయంతో ఆ పాత్రకు ప్రాణం పోశారు మోహన్ బాబు. అలాగే మేజర్ రంజిత్ కుమార్ పాత్రను హిందీ నటుడు ప్రాణ్ పోషించారు. ఆయన తెలుగులో నటించిన 2వ సినిమా ఇది. తొలి చిత్రం కృష్ణరాజు నిర్మించిన తాండ్ర పాపారాయుడు. కొదమసింహం పూజా కార్యక్రమం 1989 ఆగస్టు 25న ఆఫీసులో జరిగింది. షూటింగ్ ముహూర్తం సెప్టెంబర్ 21న మొదలైంది. 5 రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, రాజస్థాన్లలో షూటింగ్ జరుపుకొని 1990 ఆగస్టు 10న విడుదలైంది. కొదమసింహం చిత్రం విజయవంతం కావడంతో నవంబర్ 18న చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటల్లో శతదినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి తొలి హిందీ చిత్రం ప్రతిబంధ్ విడుదలయ్యి విజయవంతమైన నేపథ్యంలో ఈ వేడుక జరగడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.